సో మనకు జేకే ఫ్లిప్ ఫ్లాప్లో ఎక్కడొస్తుంది ప్రాబ్లము? ఫర్ ఎగ్జాంపుల్ 1 0 అనేటివి ఒకవేళ అవుట్పుట్స్ అయితే ఈ కనెక్షన్స్ ద్వారా మళ్ళీ ఈ అవుట్పుట్స్ అనేటివి ఫీడ్బ్యాక్ అయ్యి మళ్ళీ ప్రాసెసింగ్ అనేది జరిగి ఆ ప్రాసెస్ని బేస్ చేసుకొని మళ్ళీ అవుట్పుట్స్ అనేటివి చేంజ్ అయిపోతున్నాయి. సో మళ్ళీ ఈ చేంజ్ అయిన అవుట్పుట్స్ ఈ కనెక్షన్స్ వల్ల, ఈ ఫీడ్బ్యాక్ కనెక్షన్స్ వల్ల మళ్ళీ ఇన్పుట్కి వెళ్ళి ఈ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని మళ్ళీ అవుట్పుట్స్ అనేటివి చేంజ్ అయిపోతున్నాయి. సో మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఈ ఫీడ్బ్యాక్ కనెక్షన్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది అనమాట. సో నేను అదే ఈ ఫీడ్బ్యాక్ కనెక్షన్స్ని డిసేబుల్ చేసినట్లయితే సో ఏదో ఒక అవుట్పుట్కి ఫిక్స్ అయిపోతుంది అనమాట అవుట్పుట్. ఓకేనా? సో దీనికోసమే మనము ఏం చేస్తున్నామంటే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్కి వెళ్ళాం. సో ఇక్కడ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో ఏమవుతుందంటే ఇక్కడ దిస్ ఈజ్ పాజిటివ్ క్లాక్. సో 1 1. సో ఇక్కడ ఏమంటే ఇట్ ఈస్ కాంప్లిమెంట్ ఆఫ్ దిస్. సో 0 0. ఎప్పుడు కూడా ఫ్లిప్ ఫ్లాప్ అనేది క్లాక్ హై ఉన్నప్పుడే వర్క్ అవుతుంది. క్లాక్ 0 అయితే ప్రీవియస్ స్టేట్లోనే ఉండిపోతుంది. సో ఇక్కడ కూడా చూడండి, క్లాక్ 0 అయితే ప్రీవియస్ స్టేట్లోనే ఉండిపోతుంది. ప్రతి ఒక్క ఫ్లిప్ ఫ్లాప్ అంతే. ఇది ఒకవేళ ఫ్లిప్ ఫ్లాప్ వర్క్ అవ్వాలి అని అంటే క్లాక్ అనేది హై అవ్వాలి కదా. సో ఇక్కడ ఇది క్లాక్. సో ఇది వచ్చేసి పాజిటివ్ క్లాక్, ఓకేనా? ఇది వచ్చేసి నెగిటివ్ క్లాక్. సో ఇక్కడ సపోజ్ ఈ పాజిటివ్ డ్యూరేషన్లో ఇదంతా ఏంటి 1 కదా. సో వెన్ క్లాక్ ఈజ్ 1, సో ఆటోమేటిక్గా ఇక్కడ క్లాక్ ఏమైపోతుంది? ఈ డ్యూరేషన్ వరకు మాత్రమే ఇక్కడ క్లాక్ అనేది 0 అయిపోతుంది. ఇక్కడ క్లాక్ 0 అవుతుంది అంటే మనము ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని డిసేబుల్ చేసేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ జేకే మాత్రమే వర్క్ అవుతుంది. సో డ్యూరింగ్ దిస్ పాజిటివ్ క్లాక్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ మాత్రమే వర్క్ అవుతుంది. కానీ మనకేంటి అవుట్పుట్ అనేది ఇక్కడ కూడా దీని తర్వాత తీసుకుంటున్నాం. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ని మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ వర్క్ కానప్పుడు మరి అవుట్పుట్ ఎలా? కాబట్టి జేకే ఈ పాజిటివ్ క్లాక్కి జేకే ఫ్లిప్ ఫ్లాప్ వర్క్ అయ్యి దాని కరస్పాండింగ్ అవుట్పుట్ అనేది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇస్తాం. సో ఇక్కడ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ నెగిటివ్ టైంలో వర్క్ అవుతుందన్నమాట. ఎలా? సో ఇక్కడ ఈ డ్యూరేషన్లో ఏంటి? క్లాక్ అనేది 0. సో క్లాక్ 0 అయింది అంటే ఆటోమేటిక్గా సో ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది డిసేబుల్ అయిపోయి ఇక్కడ ఏమవుతుంది? 1 వచ్చేస్తుంది. సో 1 వచ్చి ఈ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ ప్రీవియస్గా ఏవైతే అవుట్పుట్స్ ఈ పాజిటివ్ ఇంతకుముందు పాజిటివ్లో ఉన్నింది కదా, జేకే ఎనేబుల్లో ఉన్నింది కదా. సో అవుట్పుట్స్ అనేటివి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్స్ అవుతాయి. సో ఇక్కడ ప్రాసెసింగ్ జరిగి ఏవైతే అవుట్పుట్స్ వస్తాయో ఆ అవుట్పుట్స్ని ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్గా ఇస్తాం. సో డ్యూరింగ్ దిస్ నెగటివ్ క్లాక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఆన్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ కాంప్లిమెంట్. ఓకే. సో తర్వాత ఈ పర్టికులర్ రీజియన్ దగ్గర నాకు రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మొత్తం ఫుల్ క్లాక్ సైకిల్కి నాకు ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఫర్ పాజిటివ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఆన్ అవుతుంది. ఫర్ నెగిటివ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఆన్ అయ్యి రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది ఈ కంప్లీట్ క్లాక్ సైకిల్ తర్వాత నాకు తీసుకుంటాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 0 0 కేస్కి చెక్ చేస్తాను. సో సేమ్ మాస్టర్ స్లేవ్ అవుట్పుట్ కూడా జేకే ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ లాగే వస్తుంది. సో ఒక కేస్కి చెక్ చేస్తాను, తర్వాత డైరెక్ట్గా 1 1 కేస్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ 0 0నే అనుకుందాం. సో 0 0 కేస్కి ఏం రావాలి మనకు? జేకేలో నో చేంజ్ అంటే QN రావాలి. ఏదైతే ప్రీవియస్ అవుట్పుట్ ఉంటుందో అదే రావాలి. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈ డ్యూరేషన్లో ఏమవుతుంది? క్లాక్ అనేది 1 అయింది. సో ఇక్కడ ఆటోమేటిక్గా డ్యూ టు దిస్ కాంప్లిమెంట్ కనెక్షన్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్లాక్ అనేది 0 అయిపోతుంది. సో ఇది డిసేబుల్ అయిపోయింది. నౌ ఇక్కడ ప్రీవియస్ ఇవన్నీ కూడా ప్రీవియస్
అవుట్పుట్. సో ఇది కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి క్యూఎన్ బార్ నుంచి ఈ NAND గేట్ 1కి ఇచ్చేసాము అవుట్పుట్ ఇన్పుట్గా. సో తర్వాత ఇక్కడ వచ్చి క్యూఎన్, సో క్యూఎన్ ఇచ్చామన్నమాట. తర్వాత సో ఇప్పుడు ఇక్కడ మనకు తెలుసు ఇంకా ఆపరేషన్ 0 ఇదంతా కూడా ఇంకా జేకే ఫ్లిప్ ఫ్లాపే కదా. సో ఈ కేస్కి ఏమవుతుంది, 0 కేస్కి అవుట్పుట్ జేకేలో క్యూఎన్ అనేది వస్తుంది. ఆపరేషన్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా అవుట్పుట్స్ అనేవి వేసేస్తున్నాను. ఫర్ 0 కేస్ క్యూఎన్ సేమ్ ఇదే కదా, ఇక్కడ కూడా ఉండేది ఇదే సర్క్యూట్. సో ఇక్కడ క్యూఎన్ వస్తుంది, ఇక్కడేమో క్యూఎన్ బార్ వస్తుంది. ఓకేనా. సో నౌ దిస్ క్యూఎన్ ఇప్పుడు ఇక్కడ ఈ కంప్లీట్ సైకిల్కి నాకు ఇది జరుగుతుందన్నమాట ఆపరేషన్. 0కి క్యూఎన్ బార్ అనేటివి అవుట్పుట్స్గా వచ్చేసాయి. సో నౌ ఇప్పుడు క్లాక్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు 0 పొజిషన్కి వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ 0 వస్తుంది. సో ఇది డిసేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 వచ్చేస్తుంది, 1. సో నౌ SR ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఎనేబుల్డ్. సో 1 into QN whole bar, that is QN bar. Here we get 1 into QN bar whole bar, that is QN. Here the previous output QN is applied, and here so first QN into QN whole bar, that is QN whole bar. So that is equal to x into x is x QN bar, so that is equal to QN bar. Now this QN bar is fed back to here. So here QN bar into QN bar, so that is equal to QN. So QN plus 1 is equal to QN. So these are the previous outputs. So previous outputs for 0 case, the final output of this master slave JK flip flop is QN bar. So no change. Okay. For 0 case, outputs are QN and QN. For outputs are no change when J is equal to 0 and K is equal to. Similarly, we can get the outputs like this for remaining cases. Let us see for 1 case. So for 1 case, see here when we fed back these outputs again to this one NAND gate 1 and NAND gate 2. సో అప్పుడు కూడా మనకు ఈ అన్ని కేసెస్లో ఈ 0 కేస్, 01 కేస్, 10 కేస్కి మళ్ళీ ఈ అవుట్పుట్స్ ఫీడ్బ్యాక్ చేసినప్పటికీ అవుట్పుట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మనకి ఎక్కడ చేంజ్ అవుతుంది అవుట్పుట్ అంటే ఈ విధంగా వెంటనే చేంజ్ అయ్యేది ఎక్కడంటే 1 కేస్కి. రిమైనింగ్ ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. సో సేమ్గానే ఉండిపోతాయి. ఓకేనా. కేవలం 1 కేస్కి మాత్రమే ఈ విధంగా చేంజ్ అవుతూ వెళ్ళిపోతుంది. ఈ ఫీడ్బ్యాక్ కనెక్షన్ అక్కడ మాత్రమే మనకు ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఫర్ సి హియర్. సో ఇక్కడ ఫస్ట్ 0 కేస్కి ఇక్కడ క్యూఎన్ వచ్చిందా. సో సేమ్ క్యూఎన్ మళ్ళీ ఫీడ్బ్యాక్ అయినప్పటికీ నాకు అవుట్పుట్ అదే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ వచ్చింది. సో సేమ్ క్యూఎన్ మళ్ళీ ఫీడ్బ్యాక్ అయినప్పటికీ సేమ్ అవుట్పుట్టే వస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్లో నాకు చేంజ్ అనేది ఉండదు. ఈ అన్ని కేసెస్లో కూడా మనకు ఓన్లీ 1 కేస్కి మాత్రమే చేంజ్ అనేది వస్తుంది జేకేలో. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ 1 కేస్, ఫర్ 1 ఇక్కడ ఫస్ట్ డ్యూరేషన్లో క్లాక్ అనేది హై కాబట్టి ఎనేబుల్ చేసేసాను. నెక్స్ట్ ఈ క్యూఎన్ బార్ అనేది ఇక్కడ ఫస్ట్ గేట్కి ఇచ్చేసాను. క్యూఎన్ అనేది సెకండ్ గేట్కి అప్లై చేసేసాను. ఓకేనా. నెక్స్ట్ యాక్చువల్గా ఫర్ 1 కేస్కి ట్రూత్ టేబుల్ ఏమొస్తుంది మనకు క్యూఎన్ బార్ వస్తుంది జనరల్గా. ఇక్కడ ఫర్ 1 కేస్కి క్యూఎన్ బార్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ క్యూఎన్ అనేది వస్తుంది. సో జనరల్గా ఫర్ 1 కేస్ ద అవుట్పుట్స్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ క్యూఎన్ బార్ అండ్
క్యూఎన్. నెక్స్ట్ ఇప్పుడు క్లాక్ అనేది ఈ పాజిటివ్ డ్యూరేషన్ కంప్లీట్ చేసుకొని నెగిటివ్ ఎడ్జ్కి వచ్చేసింది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఎనేబుల్ అవుతుంది, ఇక్కడ ఈ ఎస్ఆర్ అనేది ఎనేబుల్ అవుతుంది, జేకే డిసేబుల్ అయిపోతుంది డ్యూరింగ్ దిస్ నెగిటివ్ హాఫ్ సైకిల్. సో ఇప్పుడు ఇన్పుట్స్ ఏంటి, జేకేకి ఎస్ఆర్కి ఏమవుతున్నాయి, సో క్యూఎన్ బార్ ఇంటూ 1 ఇంటూ క్యూఎన్. సో ఇక్కడ 1 ఇంటూ క్యూఎన్ బార్ హోల్ బార్ దట్ ఈస్ ఈక్వల్ టు క్యూఎన్, అండ్ హియర్ 1 ఇంటూ క్యూఎన్ bar that is equal to qn bar. So when we fed back this qn here, so qn into qn bar whole bar, so that is equal to 0 whole complement, that is equal to 1. Okay, so for 1 case the final output of this qn plus 1 bar is equal to 1 అయింది. సో ఈ 1 అనేది మళ్ళీ ఇక్కడ ఫెడ్ బ్యాక్ చేశాను అనుకుంటే 1 ఇంటూ qn whole bar that is equal to qn bar. See here, ఇక్కడ qn bar అనేది ప్రీవియస్ అవుట్పుట్ కదా. సో ఇక్కడ నేను ఈ గేట్ని ప్రాసెస్ చేసేసాను. యాక్చువల్గా మనం ఇక్కడ qn బార్ని ఫెడ్ బ్యాక్ చేయాలి, కానీ నేను ఇక్కడ ఈ ప్రీవియస్ అవుట్పుట్ని ఇక్కడ పెట్టి ఈ 8th గేట్ని నేను ప్రాసెస్ చేసేసాను. సో ఆఫ్టర్ ప్రాసెసింగ్ qn bar becomes qn plus 1 bar. So the data present in qn bar is replaced with the data of qn plus 1 bar. So instead of feeding qn bar, సో మనం ఏం చేయాలి, 1 అని ఫెడ్ బ్యాక్ చేస్తాం ఎప్పుడు కూడా. ఓకేనా, బై. సో 1 ఇక్కడ 1 పెట్టామా, సో qn 1. ఇక్కడ ఫైనల్గా నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, qn బార్ అనేది అవుట్పుట్గా వచ్చింది. qn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు qn బార్. సో ఇక్కడ మామూలుగా కూడా జేకేలో ఏం రావాలి, 1 కేస్కి qn బారే వస్తుంది. సో qn బార్ అనేది అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఇమ్మీడియట్గా ఈ qn బార్ అనేది, సో ఇక్కడ qn బార్ కదా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ కాంప్లిమెంట్ qn. ఓకేనా, ఇక్కడ qn బార్ అనేది మనం డిఫైన్ చేయాల, ఇట్ మే బి 0 ఆర్ 1. సో కానీ ఇక్కడ డిఫాల్ట్గా 1 అయ్యింది. సో ఇక్కడ 1 కాకూడదు ఇది, ఎందుకంటే బోత్ ఆర్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ ఒకవేళ 0 కనుక వచ్చినట్లయితే ఇది ఫిక్స్ చేసేయచ్చు మనం అవుట్పుట్గా, కానీ ఇక్కడ నాకు qn బార్ వచ్చింది, qn ప్లస్ 1 అనేది qn బార్ వచ్చింది, అంటే ఇట్ మే బి 0 ఆర్ 1. సో కాబట్టి మళ్ళీ ఇది ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ లూప్ అనమాట, కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. సో నా ఈ qn బార్ని ఇక్కడ ఇచ్చానంటే qn బార్ ఇంటూ qn బార్ x ఇంటూ x, సో qn బార్ హోల్ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు qn అయిపోతుంది. సో నా ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఇది అప్లై చేసినప్పటికీ నాకు సేమ్ అవుట్పుటే వస్తుంది. సో చూడండి, ఇక్కడేమో ఇంతకుముందు ఈ qn ఇక్కడ పెట్టినప్పుడు 1 కాస్త qn అయింది కదా. సో qn మళ్ళీ ఇక్కడ ఫెడ్ బ్యాక్ చేస్తే qn ఇంటూ qn ఏమవుతుంది, x ఇంటూ x. సో ఇంత 1 కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తాను, qn పెడుతున్నాను. సో qn ఇంటూ qn హోల్ బార్ qn బార్, సో qn బార్. సో దిస్ qn బార్ మళ్ళీ ఇక్కడ పెట్టినప్పటికీ నాకు 1 రాదు, ఇంకా నుంచి qnఏ వస్తుంది. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ 1 కాకుండా మళ్ళీ నేను ఈ qn బార్ని మళ్ళీ ఫెడ్ బ్యాక్ చేశాను, సో పర్ఫెక్ట్ అవుట్పుట్ రావడం కోసం. సో qn బార్ qn మళ్ళీ ఎన్నిసార్లు అప్లై చేసినప్పటికీ ఈ పార్ట్ వరకు ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా ఇదే వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఈ కనెక్షన్ కాకుండా ఎక్స్ట్రాగా ఇన్పుట్కి కూడా మళ్ళీ ఈ అవుట్పుట్స్ని ఫెడ్ బ్యాక్ చేస్తున్నాం జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్కి. సో ఇప్పుడు ఈ qn అనేది ఇక్కడికి ఫెడ్ బ్యాక్ వెళ్ళింది, ఇవి ప్రెజెంట్ అవుట్పుట్స్ అనమాట. సో డ్యూ టు దిస్ కనెక్షన్స్ సో మళ్ళీ వెళ్తాయి, ఇక్కడికి వెళ్ళాయి. సో ఇక్కడ వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ క్లాక్ అనేది 0 కాబట్టి ఇది వర్క్ అవ్వదు. సో ఈ అవుట్పుట్స్ అనేటివి చేంజ్ అవ్వవు. ఎందుకు, వెన్ ఈ అవుట్పుట్స్ మనకి ఇంతకుముందు ఏమొచ్చాయి, qn బార్ అండ్ qn వచ్చాయి. సో ఈ అవుట్పుట్స్ అట్లే ఉంటాయి, ఎందుకంటే క్లాక్ అనేది 0 అయినప్పుడు మనకు అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వదు. ఏదైతే ప్రీవియస్ అవుట్పుట్ ఉంటుందో ఆ అవుట్పుట్టే వస్తుంది. ఓకేనా,
సో ఎందుకు ఇలా అంటే ఈ ఈ ఈ క్లాక్ని ఇలా మనం డిజైన్ చేసాం. ఈ బేస్డ్ ఆన్ దిస్ క్లాక్ నాకు ఈ అవుట్పుట్స్ అనేటివి చేంజ్ అవ్వవు ఇంకా ఎన్నిసార్లు ఫీడ్బ్యాక్ అని. అదే ఇక్కడ మనకి ఎటువంటి క్లాక్ లేదు, ఇక్కడ డైరెక్ట్ యాక్సెస్ ఉందన్నమాట ఫీడ్బ్యాక్ లూప్కి. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ ఉన్నప్పటికీ ద ఆపరేషన్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద క్లాక్. ఓకేనా. సో ఈ క్లాక్ హై అయ్యేంత వరకు ఇక్కడ ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పటికీ ఇది వర్క్ అవ్వదు. సో ఇక్కడ ఈ క్లాక్ ఈ డ్యూరింగ్ దిస్ నెగిటివ్ ద అవుట్పుట్స్ అనేవి ఇంకా కాన్స్టెంట్ ఇంకా అలానే ఉండిపోతాయి, చేంజ్ అవ్వవు. ఓకే. సో అగైన్ ఇక్కడ క్యూఎన్ బార్ క్యూఎన్ఏ ఉంటాయి అవుట్పుట్స్. ఇవి ఫీడ్బ్యాక్ అయినప్పటికీ ఇవే కాబట్టి అవుట్పుట్స్ మళ్ళీ ఈ అవుట్పుట్స్ని ఇన్పుట్గా ఇస్తాము. ఫైనల్గా నాకు వచ్చే అవుట్పుట్ కూడా క్యూఎన్ బార్ క్యూఎన్, ఇంకా చేంజ్ అవ్వవు అనమాట. సో ఇక్కడ ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్కి సేమ్ క్యూఎన్ బార్ అండ్ క్యూఎన్లే అవుట్పుట్గా ఉండిపోతాయి. తర్వాత మళ్ళీ పాజిటివ్ రాగానే మళ్ళీ చేంజ్ అవుతుంది అనమాట, నెక్స్ట్ కేస్కి చేంజ్ అయిపోతుంది. మనకు వచ్చింది ప్రాబ్లం అదే కదా. ఈ ఒకే దీంట్లోనే ఈ డ్యూరేషన్ కనుక ఈ సేమ్ ప్రాసెసింగ్ టైం కనుక ఎక్కువ అయిపోయిందంటే ఈ ఒక్క టైంలోనే చేంజ్ అయిపోతూ వచ్చాయి అవుట్పుట్స్ అనేటివి. కానీ నాకు ఇది ఒక్క టైం ఈ లాంగ్ క్లాక్కే, నెగిటివ్ క్లాక్ అయినా పాజిటివ్ క్లాక్ అయినా మనకు ఈ కాంప్లిమెంట్ క్లాక్ వలన ఫీడ్బ్యాక్ అనేది వెళ్ళదు కాబట్టి సో అవుట్పుట్స్ అనేటివి ఇంకా చేంజ్ అవ్వవు అనమాట. సో ఫీడ్బ్యాక్ వెళ్ళినప్పటికీ కూడా నాకు ఆపరేషన్ అనేది జరగదు కాబట్టి ఇంకా అవుట్పుట్స్ అనేటివి ఫిక్స్ అయిపోతాయి. సో ఇంతకుముందు జేకే ఫ్లిప్ ఫ్లాప్లో చూసాం కదా, ఇట్లా ప్రీవియస్ అవుట్పుట్స్ అనేటివి 1-0గా అజ్యూమ్ చేసుకొని ప్రెజెంట్ అవుట్పుట్స్ క్యాలిక్యులేట్ చేసాం. సో ఇక్కడ ప్రెజెంట్ అవుట్పుట్స్ ఏమవుతాయి, కాంప్లిమెంట్ ఆఫ్ ప్రీవియస్ అవుట్పుట్స్. సో ఇక్కడ కేస్ అనేది సాటిస్ఫై అయింది. కానీ మనకు డ్యూ టు దిస్ లాంగ్ ప్రాపగేషన్ టైం సో ఇక్కడ ఏమైంది, సో ఇక్కడ ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్లోనే నాకు మళ్ళీ అవుట్పుట్స్ అనేటివి చేంజ్ అయిపోతూ వస్తున్నాయి అన్నమాట డ్యూ టు దిస్ ఫీడ్బ్యాక్ కనెక్షన్. సో let us check how this raise around condition is eliminated by this master slave JK flip flop. ఇక్కడ మనం ఏం చేసేస్తున్నాం, కాంప్లిమెంట్ క్లాక్ని యూజ్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఫీడ్బ్యాక్ ఉన్నప్పటికీ దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది జరగకుండా డిజైన్ చేసాం అనమాట. సో ఫర్ సేమ్ అవుట్పుట్స్ లెట్ us check for ఆపరేషన్ ఆఫ్ దిస్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ దిస్ ఈజ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ నాకు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనే అవుట్పుట్స్ అనేటివి 1-0 రావాలి. సో 1-0 అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఎప్పుడు 1-0 ప్రొడ్యూస్ చేస్తుంది ఎస్ఆర్, ఇక్కడ నాకు జేకే ప్రీవియస్ అవుట్పుట్స్ ఆఫ్ దిస్ జేకే కూడా తెలియాలి. సో ఇన్ ఆర్డర్ టు ప్రాసెస్ దిస్ NAND gate 4 అండ్ NAND gate 3 కదా. సో ప్రీవియస్ అవుట్పుట్స్ తెలిస్తేనే కదా నేను ఇక్కడ ప్రాసెస్ చేయగలుగుతాను. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్స్ ఆర్ నథింగ్ బట్ ద ఇన్పుట్స్ ఆఫ్ దిస్ NAND ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్సే, ఇక్కడ అవుట్పుటే దీనికి ఇన్పుట్ కదా. సో ఇక్కడ 1-0 ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ 1-0 అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేయాలంటే ఇన్పుట్స్ ఏమి ఉండాలి. సి హియర్ ద ఎక్సైటేషన్ టేబుల్ ఆఫ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. సో సి, సో ఇన్ ఎక్సైటేషన్ టేబుల్ ఇఫ్ S and R are 0-1 then the outputs are 1-0. Okay, so in this case only if S is equal to 0 and R is equal to 1 then only the outputs are 1 and 0. So here ఇక్కడ 1-0 రావాలి అని అంటే అవుట్పుట్స్ ఏమవ్వాలి, ఇక్కడ 1-0 రావాలి అంటే ఇన్పుట్స్ ఏమవ్వాలి, 0-1 అవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ 0-1 ఎందుకు తీసుకున్నానంటే ఈ ప్రీవియస్ అవుట్పుట్స్ కోసం. ఓకేనా. అండ్ ఇక్కడ 1-0 ఆర్ ప్రీవియస్ అవుట్పుట్స్ అండ్ హియర్ 0-1 ఆర్ ద ప్రీవియస్ అవుట్పుట్స్. నెక్స్ట్ we are checking for 1-1 case. Now this one is fed back to here and this 0 is fed back to here and clock is high for this positive duration. Okay, and here during this positive duration clock of this SR flip flop is 0. Okay, and if any one of the input is 0 for NAND gate, the output is 1 and
if all the inputs of NAND gate are 1, then output is 0, and this previous output 0 is fed back to here. So 0 0 means output is 1. Output is 1. So this one is again fed back to here. So for 1 1, the output of NAND gate is 0. So here we get the outputs of this JK flip flop are 0, 1, and these 0 1 are fed back to SR flip flop in order to obtain the present outputs. So here 1 0 are the previous outputs. So now 0 0. So this operation is performed during this positive half cycle. Next, for negative half cycle, SR becomes on, so it is on, and parallelly JK clock becomes 0. So now 0 1 means the output of this NAND gate is 1, 1 1. For 1 1, the output of this NAND gate is 0. So here the previous output is 1, so this one is fed back to here. So for 1 0, output is 1. Now this one is fed back to here. So for 1 1, the output is 0. So for JK flip flop, for JK totally, now for JK or master slave JK, both outputs are same. So for master slave JK flip flop also, if JK both are 1, then the output is complement of previous outputs. So for 1 1 case, we get complement of QN, that is previous outputs complement. So previous outputs are 1 0, now the present outputs are complements. So for 1 it is 0, and for 0 it is 1. So now immediately when we fed back these outputs to the input, see what will happen. So ikkada ఏమైంది, now this one is again fed back to here, and this 0 is fed back to here. ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ అనేది వెళ్ళిపోయింది అనుకున్నాం. సో ఇక్కడ క్లాక్ ఏమైంది, 0 0. క్లాక్ 0 ఉన్నప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ ఏమవుతుంది, ఏదైతే ప్రీవియస్ అవుట్పుట్ అదే ఉండిపోతుంది, ప్రజెంట్ అవుట్పుట్ కూడా అదే ఉండిపోతుంది కదా. సో ఒకసారి చెక్ చేద్దాం, ఎలా 0 0 ఉన్నప్పుడు ఈ ఆపరేషన్ ఏం జరగకుండా ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉందో అదే ఎలాగా ప్రజెంట్ అవుట్పుట్ కూడా అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఎంతకుముందు ప్రీవియస్ అవుట్పుట్స్ ఏమవుతాయి, ఇప్పుడు క్లాక్ అనేది యాక్చువల్గా 0 అయింది, మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఫీడ్బ్యాక్ చేసేస్తున్నాము. సో ప్రీవియస్గా ఏమన్నా మనకు 0 1 ఉన్నాయి అవుట్పుట్గా, సో ఈ 0 1నే ఎస్ఆర్కి ఇన్పుట్స్గా ఇచ్చేస్తాం. సో నౌ లెటస్ చెక్ ఎలా నాకు ఈ క్లాక్ 0 ఉన్నప్పుడు అవుట్పుట్స్ 0 1గానే వస్తాయి చూద్దాం. సో 1 1 0. సో 1 1 0 అన్నప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఎందుకంటే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఆఫ్ NAND gate is 1, then output is, sorry, any one of the input is 0, then output is 1. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమైంది, 0 0 1. సో 0 0 1 అన్నప్పుడు ఈ అవుట్పుట్ కూడా ఏమవుతుంది, 1 అయిపోతుంది. సో ఈ 0 ప్రీవియస్ అవుట్పుట్ 0 అనేది ఇక్కడికి ఫెడ్ బ్యాక్ చేసాం. సో ఫర్ 1 0, అవుట్పుట్ ఈస్ 1. సో అగైన్ ఈ 1 నేను ఇక్కడ పంపించేశాను. ఇది ఇక్కడ 1 0 కదా, ఈ ప్రీవియస్ అవుట్పుట్ని మళ్ళీ నేను ఇక్కడ పంపిస్తే నాకు అగైన్ ప్రజెంట్ అవుట్పుట్ కూడా 1 అయింది. సో ఈ 1 నేను ఇక్కడ అగైన్ ఫీడ్బ్యాక్ చేశాను. సో ఇక్కడేమో 1 వచ్చింది అవుట్పుట్. సో 1 1కి మళ్ళీ ఏమవుతుంది, 0నే అవుతుంది. సో ప్రీవియస్ అవుట్పుట్ 0నే, ఇప్పుడు ప్రెజెంట్ అవుట్పుట్ కూడా 0నే ఇక్కడ. సో ఇంతకుముందు ఇక్కడ కూడా ప్రీవియస్ అవుట్పుట్ 1నే, ప్రెజెంట్ అవుట్పుట్ కూడా 1నే. సో క్లాక్ అనేది 0 0 ఉన్నప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ యొక్క స్టేట్ అనేది చేంజ్ అవ్వదు, ప్రీవియస్గా ఏదైతే అవుట్పుట్ ఉంటుందో అదే అవుట్పుట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, అగైన్ ఇక్కడ 0 1 మళ్ళీ నేను సేమ్ ఇంతకుముందు కేసే 0 1 అప్లై చేస్తున్నాను. సో 0 1కి అవుట్పుట్ వచ్చి 1 అవుతుంది ఇక్కడ. సో 1 1కి అగైన్ 0. నౌ దిస్ 0, ఇప్పుడు ఇక్కడ ఏముంది, 0 ఉంది. దిస్ 0 is fed back to here. If 0 0 are the inputs to this NAND gate, then output is again 1. When we fed back this 1 to NAND gate 7, so 1 1 కేస్కి ఇప్పుడు ఏమవుతుంది, 0నే అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఇంతకుముందు, ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు ప్రీవియస్ అవుట్పుట్స్ అనేటివి 0గా ఉన్నాయి.
మనం ప్రాసెస్ చేసాము, ప్రాసెస్ చేసి ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్లోనే మళ్ళీ కూడా వెళ్ళిపోయింది అనుకుందాం, ఫీడ్బ్యాక్ చేసింది అనుకుందాం. అది చేస్తే మనకి ఇప్పుడు ఏమైంది, ప్రాసెస్ చేస్తే 0 1 వచ్చాయి. సో మళ్ళీ నేను ఇప్పుడు ఫీడ్బ్యాక్ చేసినప్పటికీ నాకు చేంజ్ అవ్వలేదు, ఇక్కడ అవుట్పుట్స్ చేంజ్ అనేది అవ్వలేదు డ్యూరింగ్ దిస్ నెగిటివ్ సైకిల్. సో నెక్స్ట్ పాజిటివ్ సైకిల్ వస్తే కనుక అప్పుడు ప్రాసెస్ జరిగి నాకు అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. నాకు ఇప్పుడు ఇంతకుముందు ఏంది, ఒకే క్లాక్లోనే, పాజిటివ్ క్లాక్లోనే నాకు అవుట్పుట్ అనేది చేంజ్ అవుతా అనేది. ఇక్కడ క్లాక్ ఏం చేంజ్ చేయలేదు నేను. సో ఈ పాజిటివ్ హాఫ్ డ్యూరేషన్లోనే నాకు అవుట్పుట్ అనేది చేంజ్ అయిపోతూ వచ్చింది. కానీ ఇక్కడ అలా కాదు, ఇది పాజిటివ్ డ్యూరేషన్ ఆర్ నెగిటివ్ డ్యూరేషన్ ఏదైనా అవ్వాలి, నాకు అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వదు, ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో ఇంతకుముందు ఏమో 0 1 కాస్త 1 0 అయిపోయింది, 1 0 అయిపోయింది, 0 1 కాస్త 1 0 అయిపోయింది. కానీ ఇక్కడ ఏమైంది, 0 1గానే ఉంది. సో మళ్ళీ మీరు పెట్టినా కానీ, మళ్ళీ ఈ 0 1ని పంపించినా కానీ ఈ 0 1ని అవుట్పుట్గా వస్తుంది, ఈ క్లాక్ చేంజ్ అవ్వనంత వరకు. ఓకే, సో నెక్స్ట్ ట్రాన్సిషన్ జరిగింది అంటే నెక్స్ట్ అవుట్పుట్స్కి మనం చెక్ చేస్తున్నట్టు. సో ఇలా నాకు రేస్ అరౌండ్ కండిషన్ అనేది మాస్టర్ స్లేవ్ జేకేలో ఎలిమినేట్ అయిపోతుంది.